ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ కాలంలో ప్రజలు, విశ్వాసులు బలహీనపరచబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే సులువుగా పాపంలో పడిపోతున్నారండి. ఏదో విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలలో మునిగి తేలుతూ ఉన్నారు. వారు సొంతంగా ఇష్టంగా చేసేవి కాదు. వారి పెమేమీ లేకుండానే వారు వద్దు అనుకుంటూనే ఈ పాపంలో, అంధకారంలో, చీకటిలో, సాతానుగాని యొక్క దుర్మార్గమైన కార్యాలలో చిక్కుకొని వాటిని చేస్తా దాంట్లో పడిపోతున్నారు. నేను ఈ పూట మీకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో పడిపోతున్నాడు, ఒక ప్రదేశంలో పడిపోతున్నాడు, ఒక చోట జారిపోతున్నాడు. అక్కడ ఒక గుంట, అక్కడ ఒక అపాయం, అక్కడ ఒక కీడు దాగి ఉన్నది అని గనుక మనకు ముందే తెలిస్తే మనం తగు జాగ్రత్తలు తీసుకోవటాన్ని బట్టి ఆ అపాయం నుంచి, అంధకారం నుంచి మనం తప్పించబడతాం. ఈ పూట నేను మీకు చెప్పదలిచిన మాట ఏమిటంటే, ఎందుకు దేవుని పిల్లలు పడిపోతున్నారు? పేరుకేమో దేవుని పిల్లలు, కానీ పడేదేమో సాతాను గాని క్రియలలో, సాతాను గాని ఉచ్చులలో. వాడట సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని నీకు ఎరగా వేస్తాడు, నీకు వలగా వేస్తాడు. నువ్వు ఆత్మలో వివేచించకపోతే, ఆత్మలో నువ్వు గ్రహించకపోతే, నువ్వు మరి ఎన్నడూ తిరిగి రాలేనటువంటి అపాయకరమైన ఊబిలోకి, గుంటలోకి వాడు ఈడ్చుకొని పోతాడు. మరి ఎలాగయ్యా మేము మా దైనందిన జీవితంలో పడిపోకుండా ప్రతిష్ట కలిగి, వైరాగ్యము కలిగి బ్రతకటం ఎట్లా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరే కాదండి, మనకన్నా బలవంతులు, అన్ని విషయాల్లో దేవునికి ఇష్టలు, బైబిల్ గ్రంథంలో మంచి పేరుని లిఖించుకున్న వారే పడిపోయారు కదా. ఎంతమందిని మనం చూడట్లేదు? వారైనా నేడు మనమైనా పడిపోవటానికి ప్రప్రదమైన కారణం ఒక్కటే. ఏమిటది? మన నేత్రం. ఏంటట? మన నేత్రమా? అవునండి, మన కన్ను మనల్ని పడేస్తుంది. బైబిల్ గ్రంథం అంటుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పిరికివేయి, లేకపోతే ఏమవుద్ది? ఒక కన్నును బట్టి నీ దేహమంతా రేపు ఆరని అగ్నిగుండానికి ఆహుతి కావలసి వస్తుంది. కనుక నీవేమి చేయాలంటే నీ కన్నుని పెరికేయి. కన్నంత ప్రమాదం అంటే బైబిల్ గ్రంథం అంటుంది, నరుడు ఏది చూస్తే అదే చేస్తాడట. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు గొప్ప గొప్ప భక్తులు ఎలాగ వారు పడిపోయారు, ఎలాగ వారు ఒక పతనావస్థకు దిగజారిపోయారు? కారణం వారి కన్ను కాదా? ఆదిలో ఏదైనా తోటలో కంటికి రమ్యముగా కనపడిందట. ఏమిటి? దేవుడు తినవద్దన్న ఫలం. వారు దాన్ని చూడటాన్ని బట్టేగా. వారికి ఎందుకు ఈ ఆలోచన రాలేదు? ఏ ఆలోచన? అయ్యో, దేవుడు మాకు వద్దు, తినొద్దు, తింటే చనిపోతామని చెప్పాడే అన్న ఆ ఫలం దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి అని వారికి ఎందుకు అనిపించలేదు? సరే, వెళ్ళినా దాన్ని ఎందుకు చూడకుండా ఉండలేకపోయారు? అంటే వారి కన్నుని వారు నియంత్రించుకోలేకపోయారు. నా దేవుని ప్రియులారా, వారు చూపునకు రమ్యమైన ఆ ఫలాన్ని చూశారు, దాన్నే తిన్నారు. తిన్న దినమున నిశ్చయముగా వారు ఆధ్యాత్మికంగా చనిపోయారు, తోటలో నెట్టివేయబడ్డారు. ఈ పూట నీ కన్ను నిన్ను ఎలా అభ్యంతరపరుస్తుంది? దేని విషయాలు అభ్యంతరపరుస్తుంది? అదే నిన్ను రేపు ఏదేను తోటగా పిలువబడుతున్న సియోనులో నుండి దూరం అయిపోవటానికి, నెట్టివేయబడటానికి, వెలివేయబడటానికి కారణమైద్దేమో. శాంసన్ అనండి, ఒక శాంసన్ ఢిల్లీలను చూశాడట. ఫిలిస్తీన్లో ఒకతని చూసి ఏమైపోయాడు? ఆమెతో సాంగత్యం చేశాడు. ఆమె ఎదుట దేవుడే చెప్పొద్దనే ఒక కనుమరుగైన తన బలాన్ని కనపరిచాడు. ఏమైంది? బలాన్ని పోగొట్టుకోలేదా? అభిషేకాన్ని పోగొట్టుకోలేదా? దేవుని కృపను పోగొట్టుకోలేదా? అయ్యో, బలాఢ్యుడు కాస్త బలహీనుడు కాలేదా? కారణం ఏమిటి? తన చూపు. మనం ఏమి చూస్తున్నామో చాలా జాగ్రత్తగా చూడాలి.
చాలా జాగ్రత్తగా చూడటం అంటే చూసే ప్రతిదాన్ని కూడా జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించటం అంటే ఏంటి? అయ్యో దీనిని చూడటం నా ఆధ్యాత్మికమైన నా భక్తి జీవితానికి ఆశీర్వాదమా, కీడా, మేల, నష్టమా, ఆశీర్వాదమా, శాపమా అనే దానిని మనం తలంచుకొని చూసే విషయంలో జాగ్రత్త కనుక ఉండగలిగితే మనము బలవంతులుగా మిగిలిపోతాం. రేపు దేవుడు బలవంతుల్ని కదా పరలోకాన్ని తీసుకెళ్ళేది. పాపంలో పడి చెడి కొట్టుకొని పోయిన బలహీనులు ఆయన ఎందుకు తీసుకెళ్తాడు? నీ కొరకు దేవుడు సాతాను గాని రాజ్యాన్ని కోల్చటం కొరకు నీకు ఆధ్యాత్మికంగా తన బలాన్ని ఇచ్చాడు. ఆ బలాన్ని నువ్వు పోగొట్టుకోవటానికి నీ చూపక కారణంగా మార్చబడకూడదు. నువ్వు దేనిని చూస్తున్నావు? ఆకాన్ అనండి. ఆకానట శపితమైన దాన్ని కొంత చూశాడట. ఏమైంది? చూసిన దాన్ని తెచ్చుకోవాలనిపించింది, తెచ్చుకున్న దాన్ని దాచుకోవాలనిపించింది, దాచుకున్న దాన్ని చెప్పక అవిధంగా మిగిలిపోవాలనిపించింది. దొరికిపోయాడు, అగ్నికి ఆహుతైపోయాడు. మీరేం చూస్తున్నారు? మీరు చూడకూడదు కనుక చూశారనుకోండి, లోక సంబంధమైన దాన్ని చూశారనుకోండి, సైతాన్ సంబంధమైనది చూశారనుకోండి, పాప సంబంధమైనది చూశారనుకోండి, ఖచ్చితంగా వాడు దానిని మీతో చేయిస్తాడు. చేయిస్తే ఆ తర్వాత మీరంతటిగా మీరే ఇదిగో అగ్నికి ఆహుతి కావాల్సి ఉంటుంది. మన కొరకు కాదు కదా ఈ అగ్నిగుండం, దుష్టుడి కొరకు కదా, అపవాది సంబంధులకు కదా. కానీ మనం ఎలా దాన్ని పొందుకుంటున్నాం? మనం ఎలా నరకానికి చేరువవుతున్నామంటే ఇదిగో దేవుడు వద్దన్న దానిని, దేవుడు చూడొద్దన్న దానిని చూస్తున్నాం, చూసిన దాన్ని చేస్తున్నాం. చేయటానికి మూలం, చేయటానికి ద్వారం చూపే. నీవు చూపు అనే ద్వారాన్ని తెరుస్తున్నావు, అది వచ్చేసి నీ హృదయంలో చెస్ట్ వేసుకొని కూర్చుంటుంది. నా దేవుని సంగమా, ఓ దైవ జనాంగమా, మీరేం చూస్తున్నారు? దావీదు బెత్షెబని చూశాడు. చూసి అంతటి తాగాడా? పిలిపించి పాపం చేశాడు. ఏమైంది? శాపాన్ని కొని తెచ్చుకోలేదా? దుఃఖాన్ని మిగిల్చుకోలేదా? నా దేవుని దైవ జనాంగమా, మీరు ఏమి చూస్తున్నారండి? దేనిని దృష్టిస్తున్నారు? మీరు దేనిని దృష్టిస్తున్నారో అదే రేపు మీకు కీడును తీసుకొస్తుంది, అదే మీకు నష్టాన్ని తీసుకొస్తుంది, అదే మిమ్మల్ని దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. ఈరోజు పరిశుద్ధులు పడిపోవడానికి కారణం శాంసన్ అభిషేకించబడి ప్రతిష్ఠించబడిన పరిశుద్ధుడు కాడా? దావీదు దేవుని చేత అభిషేకించబడిన పరిశుద్ధుడు, పాటల వీరుడు కాదా? దేవుని చేత తయారు చేయబడ్డ, తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన దేవుని పిల్లలైన అవ్వాదములు కారా? ప్రతిష్ఠించబడిన జనాంగంలో ఉన్న ఆకాను దేవునికి సంబంధించిన మనిషి కాదా? వీరందరూ ఎట్లా పడిపోయారు? వీళ్ళు శ్రేష్టమైన భక్తులు కదా, ఆత్మీయులు కదా. ఆత్మీయులు సైతం పడేసింది కన్ను. వారు చూడకూడదు దాన్ని చూడటాన్ని బట్టే. ఆకాను నువ్వు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? శాంసన్, నీకు ఫిలిస్తీన్లతో పనేమిటి? యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని వదిలేసి నువ్వు మేడ మీద ఎందుకు తిరుగుతున్నావు? దావీదు, దేవుడు తినొద్దని చెప్పాడు కదా, అప్పటికే తోటలో ఎన్నో ఫలాలు ఇచ్చే మంచి శ్రేష్టమైన వృక్షాలు ఉన్నాయి కదా, వాటి వైపు మీరు ఎందుకు తిరగలేకపోయారు? అంటే వారిలో ఉన్న అవిధేయతను, వారి మనసులో రేకెత్తిన ఆశను చూడలేక, ఆగలేక, ఉండలేకపోయారండి. దానిని బట్టి మరి ఏమయ్యారు? శాపాన్ని కొని తెలుసుకోలేదా? పాపయుక్తమైన జీవితాన్ని అనుభవించలేదా? మేలు పొందుకోవాల్సిన వాళ్ళు, దీవెనను పొందాల్సిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక మచ్చను తెచ్చుకొని శాపాన్ని అనుభవించలేదా? ఈరోజు పరిశుద్ధులు ఎందుకు పడిపోతున్నారంటే వారి చూపు చాలా డేంజర్. అందుకనే దేవుడు ఒక్కటే ఒక మాటతో పోల్చాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పిరికి అవతల పడే, లేకపోతే నిన్నది శాపానికి, కీడికి గురి చేస్తుంది. రేపు నీ దేహానంతటిని కూడా అగ్నిగుండంలో కాల్చేస్తుంది. ఓ నా సంగమా, మీరేం చూస్తున్నారు? మీరేం దృష్టిస్తున్నారు? మీరు చూడాల్సింది ప్రభుని కదా, మీరు చదవాల్సింది వాక్యాన్ని కదా, మీరు దృష్టించాల్సింది నీతి క్రియల్ని కదా. మీ కనులు ఆకాశం వైపు కదా ఎత్తబడాలి. మీకేం కనబడుతుంది? మీరేం చూస్తున్నారు? కొందరిని పడేయటానికి సైతానుగాడు సెల్ ఫోన్ వాడుకుంటున్నాడండి. కొందరిని పడేయటానికి సైతానుగాడు లోకాన్ని తీసుకొచ్చి ముందు చూపిస్తున్నాడండి. కొందరిని పడేయటానికి పాపంలో బ్రతుకుతూ కూడా దేవుని పిల్లలుగా నటిస్తున్న వాళ్ళని తీసుకొస్తున్నాడండి కొంతమంది వ్యక్తుల ముందుకి. నా ప్రియులారా, మీరు ఎవరిని చూస్తున్నారు? నీతిమంతులను చూస్తున్నారా? సత్యాన్ని వెంబడించే వాళ్ళని చూస్తున్నారా? పరమందున దేవుని చూస్తున్నారా? లేకపోతే పాతాళంలో అపవాది సంబంధులను చూచి
మీరు కూడా పడి జారిపోయే పాప శాపాలను అనుభవించటానికి దోహదపడుతున్నారా? మీరేం చూస్తున్నారో జాగ్రత్త. మీ చూపుని మీరు జాగ్రత్తగా నిలుపుకోలేకపోతే ఇదిగో లేవలేనంతగా మీరు పడిపోతారు. జాగ్రత్త.